నమస్తే, వెల్కమ్ టు విజిల్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో జరిగిన ఈ మహా అపచారం చూడండి. ఆ దేవదేవుని కైంకర్యాల కోసం, భక్తులకు అందించే పవిత్ర శాలువాల కోసం మన కళ్ల ముందే జరిగిన ఘోరాన్ని వినండి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కేవలం గుడి కాదు, అది కోట్లాది మంది నమ్మకం. దర్శనంతో, వైకుంఠంలో ఉన్న అనుభూతితో పులకింత. ఆ స్వామి సేవలో వినియోగించే వస్త్రాలు ఎంత పవిత్రంగా, ఎంత నిష్కల్మషంగా ఉండాలి. కానీ ఆ పవిత్రతను, ఆ నమ్మకాన్ని ఈ పాలిస్టర్ పాపం బజారు కీడ్చింది. టీటీడీ ఖజానా నుండి కోట్ల రూపాయలు పోసి కొన్నారట. దేనికోసం? పట్టు శాలువాల కోసం. ధర ఎంత? ఒక్కొక్కటి దాదాపు 1389 రూపాయలు. కళ్ళు చెదిరే రేటు కదా. కానీ లోపల ఏముంది? విజిలెన్స్ అధికారులు వచ్చి శాంపిల్స్ టెస్ట్ చేయిస్తే తేలిందేంటో తెలుసా? 100% పాలిస్టర్. పాపం స్వామివారికి అలంకరించేది, భక్తులకు ఇచ్చేది, దాతలకు సత్కరించేది అంతా పాలిస్టర్ అట. అది సిల్క్ హాలోగ్రామ్ కూడా లేకుండా. చివరి వరకు ఆ దగాను కొనసాగించారు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి. ఇది కేవలం కమిషన్ల కోసం చేసిన మోసం కాదు. ఇది నమ్మకాన్ని, నడివీధిలో ఆ దేవదేవుని భక్తిని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాళ్ల కింద పెట్టి తొక్కేయడం. గత ప్రభుత్వ హయాంలో స్వామి గుండెపై ఈ దగా దంద నడిచిందన్నమాట. 80-90 కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చని అంచనా వేయడం ఎంత భయంకరం. కల్తీ నెయ్యి, నాసిరకం సరుకులు, పరకామణిలో దొంగతనాలు, ఇప్పుడేమో పట్టుకు బదులు పాలిస్టర్. భక్తులు తమ కష్టార్జితాన్ని, కన్నీటిని దాచి ఆ స్వామి హుండీలో వేస్తే ఆ డబ్బుతో పాలిస్టర్ శాలువాలు కొని కమిషన్లు కొట్టేసి ఆ స్వామి సేవకు ముసుగేస్తారా? ఇదేనా అధికారం అంటే? ఆ స్వామి సేవ చేయాలి కానీ ఆ స్వామి సొమ్మునే దోచుకోవాలా? ప్రశ్న ఒక్కటే. ఈ దొంగతనానికి సహకరించిన అధికారులపై, ఆ కాంట్రాక్టు సంస్థలపై ఏసీబీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని కొత్త బోర్డు చెప్తోంది. సంతోషం. కానీ ఈ అవినీతి మహావృక్షానికి నీరు పోసి పెంచి పోషించిన పెద్ద తలకాయలు ఎవరు? వారిపై ఎప్పుడు వేటు పడుతుంది? జగన్కు శాలువాలు కప్పడం కాదు, వారి పాలిస్టర్ దగాకు, ఆ గోవిందుని గుండెలపై వేసిన పాపానికి ఈ వేద భూమిలో నిష్కృతి ఏంటి? దయచేసి ఆ దేవదేవుణ్ణి పవిత్రతను కాపాడండి. ఈ దగాకోరులకు కఠిన శిక్ష అమలు చేయండి.